కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది నిరుద్యోగ జేఏసీ. డిఎస్సి పేపర్ లీకు ఆధారాలున్నాయని జేఏసీ నేతలు వెల్లడించారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పక్కన పెట్టారని, అధికారులు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని విమర్శించారు. నిరుద్యోగులకు అన్యాయం చేయడానికే జీవో నెంబర్ 4 తెచ్చారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారికి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి మొదటి ర్యాంకు రావడం అనేది అనుమానాలకు తావిచ్చింది. ఈ అనుమానాలకు తావిచ్చింది అంటే మీరు అడగచ్చు, అవుట్సోర్సింగ్ చేస్తున్నటువంటి ఉద్యోగికి అక్కడ పనిచేస్తున్నంత మాత్రాన ఆయనకి మొదటి ర్యాంక్ రాకూడదు అనేటువంటి ప్రశ్న మీరు రావచ్చు. కానీ అదే ప్రశ్నకి మేము సమాధానం చెప్తా ఉన్నాం, రావడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఎందుకు తొలగించారు, రివైజ్డ్ లిస్టులో అతని పేరు తొలగించి సెకండ్ ర్యాంక్ నుంచి ఎందుకు పెట్టారు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని మేము ప్రశ్నిస్తే అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతను అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ పరీక్ష రాస్తున్నాము అనేటువంటి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎగ్జామ్ రాశాడు కాబట్టి అతన్ని తొలగిస్తున్నాము అనే విధంగా ఒకసారి అధికారులు ప్రకటనిస్తారు. మరోసారి అధికారులు ఇంకేమంటారంటే, అసలు ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు, అందువల్లే ఆయన్ని ఆ లిస్ట్ని తొలగించాము అని ప్రకటిస్తారు. ఇక్కడ మా ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అధికారుల సమాధానాల మధ్య పొంతన లేని సమాధానం చెప్తా ఉన్నారు. దీని మీద మా అనుమానాలను బట్టి బలపడతా ఉన్నాయి. తర్వాత ఇదే వ్యక్తి నవీన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను మొదటి ర్యాంక్ వచ్చినప్పటికీ నాకు ఉద్యోగం కల్పించలేదు అని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, అసలు నాకు నా ఐడీని ఏదైతే ఉందో ఈ ఐడీని బ్లాక్ చేశారు అనేది స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ అనుమానాలు అనేటివి స్పష్టంగా ఉన్నాయి. అదే ప్రశ్న మేము అడుగుతూ ఉన్నాం, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి బలపడుతూ ఉన్నాయో అభ్యర్థులే స్వయంగా వచ్చి మాకు చెప్తా ఉన్నారు, ఈ విధంగా జరిగింది, దీని మీద విచారణ చేయండి అని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మీరు దాన్ని తాస్తారం చేస్తూ ఉన్నారని అడుగుతున్నాము. మేము ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు నిజాయితీగా జరిపారనేటువంటి మీకు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉన్నట్లయితే ఎందుకు దాన్ని అనుమానాల్ని మరింతగా మీరు పెంచుతూ పోతూ ఉన్నారు? టెట్ రాయకుండా టెట్ రాయని వాళ్ళకే రాయండి అని చెప్పి క్వాలిఫికేషన్లోకి రావాలి అని చెప్తే, ఇప్పుడు కొత్తగా పోస్టుల్లోకి వెళ్తున్న వాళ్ళకి ఎందుకు టెట్ రాయకుండా శాలరీస్ ఇవ్వడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు? ఈ జీవో నెంబర్ 4 and 47 ఎవరికి లబ్ధి చేకూర్చడానికి తీసుకొచ్చింది గవర్నమెంట్? 421 పోస్టులకి మీరు 382 పోస్టులు ఫిల్ చేశారు, ఇంకా ఖాళీ ఉన్నాయి. ఓకే, స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాల కోసం ఇచ్చిన జీవో కాస్ట్ ప్రైస్ కాదా? మీరు ప్లాన్ ప్రకారం ఇవ్వలేదా? ఒక పేపర్ లీక్ అయ్యింది అనే దానికి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన ఎవరో చేసిన దానికి ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఆయన రాజీనామా చేస్తే, ఆయన రిజైన్ చేస్తే, మీరు కాస్ప్రెసీతో ఒక జీవోని ఇష్యూ చేసి మరి ఒక ప్లాన్ ప్రకారంగా చేసిన దానికి మీరు రిజైన్ చేయాల్సిన బాధ్యత లేదా? సిబిఐ ఎంక్వైరీ అయ్యిరా? ఇంకా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయని అంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నదో ఎగ్జామినేషన్కి ఎవరైతే ఈ 2200 అది ఏ పోస్టులు అయితే మీరు టోటల్గా ఈ 382 పోస్టులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ పోస్టులు మీరు అమ్మేలేదా? ఇవన్నీ జనాలకు ఉన్న అనుమానాలు. ఇది ఎవరు నివృత్తి చేయాలి? గవర్నమెంట్ నివృత్తి చేయాలి. ఎవరికి నివృత్తి చేయాలి? నిరుద్యోగులకు నివృత్తి చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.